ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ. హాయ్ అండి, మన ఛానల్లో పాపికొండలు సెకండ్ వీడియో అండి ఇది. మేమైతే ఫ్యామిలీ వెళ్ళొచ్చేసాం కదా, అది ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఆ తర్వాత అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ టీమ్ మెంబర్స్ అయితే కలిసి వెళ్ళారనమాట. వాళ్ళైతే 1 నైట్ స్టే కూడా చేశారు అక్కడ రిసార్ట్స్లో. అవన్నీ కూడా ఇందులో చూద్దాము. ఇంకా వీళ్ళైతే ఫస్ట్ వెళ్ళగానే పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అవన్నీ క్లియర్గా చూద్దాం కదా అని చెప్పి. సో ఈ పవర్ ప్లాంట్ అంతా కంప్లీట్ అయిపోతే మనకైతే 960 మెగావాట్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుందంటండి. ఇంకా ఇదంతా చూసేసుకుని వీళ్ళైతే మళ్ళీ బోటింగ్ టైం కూడా అయిపోతుంది అని చెప్పి అయితే వెళ్ళిపోయారు. గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి బోటింగ్ అయితే 9:30 to 10 o'clock అయితే స్టార్ట్ అయిపోతాయి. పాపికొండలు ట్రిప్ అయితే డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉంటుందండి. అవైతే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ పెట్టిన వీడియోలో అయితే అన్నీ క్లియర్గా చెప్పేశాను. వీళ్ళు రిసార్ట్లో స్టే చేయడానికి వెళ్ళారు కాబట్టి ఇది డిఫరెంట్ ప్యాకేజ్ అనమాట. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అయితే ఒకప్పుడు ఒక విలేజ్ ఉండేదంటండి. ఇక్కడ మీకు కార్నర్లో ఒక గట్టు కింద కనిపిస్తోంది కదా, అదే అనమాట. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొల్లూరు విలేజ్. ఇక్కడైతే మనకి పాపికొండల డ్యామ్ కన్స్ట్రక్ట్ అవ్వక ముందు అయితే ఇక్కడ నైట్ స్టే కూడా చేసేవారంటే. రిసార్ట్స్ అంతా కూడా ఈ ప్లేస్లోనే ఉండేది. ఇంకా డ్యామ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి పైన అయితే కొత్త రిసార్ట్ అది కట్టారు. అవన్నీ కూడా ఇందులో చూద్దాము. ఆ విలేజ్ పక్క నుంచే మనకైతే ఒక వాగు కూడా వస్తుందండి. దాని పేరు వచ్చేసి పాములేరు వాగు. ఇదైతే మనకి మారేడుమిల్లి నుంచి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడికి రకరకాల ప్లేసెస్ నుంచి అయితే వాగులు కలుస్తాయి. అవి వచ్చేసి మనకి రంపచోడవరం, సీలేరు, మారేడుమిల్లి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ నుంచి వాటర్ అంతా వచ్చి ఇలా గోదావరిలో అయితే కలుస్తుంది. ఈ సైడ్ మనకు కనిపిస్తున్న విలేజెస్ అన్ని కూడా ఈస్ట్ గోదావరిలోకి వస్తాయండి. ఆల్రెడీ మీకు నేనైతే చెప్పాను కదండి, పాపికొండలు ట్రిప్ అన్నది డిఫరెంట్ ప్యాకేజెస్ లో ఉంటుంది అని చెప్పి. సో ఎలాంటి ప్యాకేజెస్ అయినా కూడా మనం ఎక్కడ వాళ్ళు భద్రాచలం ఆర్ ఈ గండిపోచమ్మ టెంపుల్ ఎక్కడ మనల్ని పికప్ చేసుకున్నా ఫస్ట్ అయితే పేరంటాలపల్లి వెళ్ళి అక్కడైతే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతే మనం భద్రాచలం అయినా లేదు అంటే రిసార్ట్స్ ఏమైనా బుక్ చేసుకుంటే రిసార్ట్కి అయినా తీసుకువెళ్తారు. వీళ్ళైతే గండిపోచమ్మ టెంపుల్ నుంచి బుక్ చేసుకున్నారు కాబట్టి అక్కడి నుంచి పేరంటాలపల్లి తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్ళి రిసార్ట్కి అయితే డ్రాప్ చేశారనమాట. సో ఇక్కడైతే మనకు కనిపిస్తున్నదే శ్రీవాక రిసార్ట్స్ అండి. ఇదంతా కూడా శ్రీవాక విలేజ్ లోకి వస్తుంది అనమాట. వీళ్ళైతే గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి పేరంటాలపల్లి వెళ్ళి అక్కడి నుంచి రిసార్ట్స్కి వచ్చేసరికి 2:30 అయ్యిందండి. ఈ లోపు వాళ్ళైతే లాంచీలోనే ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేసేస్తారు. లంచ్ కంప్లీట్ అయిపోయాక రిసార్ట్ దగ్గర అయితే డ్రాప్ చేసేస్తారు. ఈ రిసార్ట్ నుంచి అయితే పాపికొండలు వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా వీళ్ళు స్టే చేసే రూమ్స్ వచ్చేసి ఇవి. ఇంకా ప్యాకేజ్ విషయానికి వస్తే వీళ్ళైతే బోట్ అలాగే రూమ్స్ కూడా బుక్ చేసుకున్నారు కదండి. వీటిలన్నిటికీ కూడా 5200 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. అలాగే రూమ్కి వచ్చేసి 2 persons ఉండాలి. ఇక్కడ రిసార్ట్ దగ్గరికి రాగానే వాళ్ళైతే బోట్ ఆపేస్తారు కదండి. అక్కడి నుంచి పైకి రిసార్ట్కి రావడానికి అయితే 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళ జీప్స్లోనే వాళ్ళైతే మనల్ని తీసుకొస్తారు. లేదా ట్రెక్కింగ్ చేసుకోవాలి అంటే మన ఇష్టం అనమాట. ఇంకా రిసార్ట్కి వచ్చాక అయితే 1/2 hour 1 hour లోపే మళ్ళీ వాళ్ళైతే స్నాక్స్ అవి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 5:30 5 o'clock ఆ టైంకి అయితే ట్రెక్కింగ్కి కూడా తీసుకెళ్లారంట నియర్ బై ప్లేసెస్ చూపించడానికి. సో ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నది వచ్చేసి పాపికొండలు వ్యూ అండి. సో ఇక్కడైతే మనకు గోదావరి చాలా సన్నగా కనిపిస్తుంది. అలా వెళ్ళే కొద్దీ మళ్ళీ గోదావరి అంతా కూడా విడ్త్గా కనిపిస్తుంది అనమాట. అక్కడే మనకి పాపికొండలు అలాగే నార్మల్ గోదావరి అంతా కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా వీళ్ళైతే వెళ్ళాక ఒక 1 hour రెస్ట్ తీసుకుని అలాగే స్నాక్స్ తినేసి ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేస్తారంటండి. అక్కడైతే వాళ్ళు ఒక గైడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారంట చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని చూపించడానికి. సో వీళ్ళైతే అరౌండ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యారు ట్రెక్కింగ్కి. అలాగే నెక్స్ట్ కంప్లీట్ చేసేసుకుని వచ్చేసాక ట్రెక్కింగ్ అంతా కూడా మనం డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకున్నాక క్యాంప్ ఫైర్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ మనం అయితే పాపికొండల వ్యూ అంతా చూస్తూ క్యాంప్ ఫైర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడైతే వీళ్ళు ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేస్తారండి. అక్కడ దగ్గరలో ఉన్న ఒక వాగు దగ్గరికి అయితే తీసుకెళ్లారంట ఆ రోజు. జస్ట్ ఆ వాగంతా ఒకసారి చూసేసి అలాగే చుట్టూరు ఉన్న వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేస్తారనమాట. సో అలాగే కొంచెం ఎదురుకు వెళ్ళాక అక్కడ వాళ్ళకి పాపికొండలు నేషనల్ పార్క్ అని వే అయితే కనిపించింది. సో అటు లోపలికి వెళ్తే మేబీ ఫారెస్ట్ అదంతా ఉండొచ్చేమో. ఇదివరకే ఉన్న పార్క్స్ అవి ఉండేవేమో మనకైతే తెలీదు. ఇప్పుడైతే ఈ డ్యామ్ వల్ల ఇక్కడున్న ఏరియాస్ అన్నీ కూడా మైగ్రేట్ అయిపోయారు కాబట్టి సో ఇవన్నీ కూడా పాడైపోయాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి పాపికొండలు నేషనల్ పార్క్ అని. సో మేబీ ఇటు సైడ్ వే ఉండేదేమో ఇది వరకు. ఇంకా వీళ్ళైతే ఇదంతా నేచర్ని అంతా ఎంజాయ్ చేసేసి మళ్ళీ రూమ్కి కూడా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ అలాగే రంగస్థలం మూవీ షూట్ చేసిన ప్లేసెస్ అవన్నీ కూడా చూపించారంట. అవన్నీ ముందు ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడైతే పవర్ సప్లై అంతా కూడా లిమిటెడ్ టైమే ఉందండి. ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 8 వరకే పవర్ ఇస్తారంట.
ఎందుకంటే వీళ్ళకి ఇదివరకు అయితే చుట్టూరు ఉన్న విలేజెస్ దగ్గర నుంచి పవర్ అది సప్లై తీసుకునే వాళ్ళంట. ఈ ప్రాజెక్ట్ వల్ల అవన్నీ విలేజెస్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి ఇంకా కరెంట్ వైర్స్ ఇవన్నీ కూడా కట్ అయిపోయాయి. సో వీళ్ళు ప్రజెంట్ అయితే సోలార్ అలాగే డీజీ ద్వారా పవర్ సప్లై అయితే ఇస్తున్నారు. ఇంకా అందుకని చెప్పి లిమిటెడ్ టైమే పెట్టుకున్నారనమాట. కొంచెం రిక్వెస్ట్ చేస్తే మా హస్బెండ్ వాళ్ళు ఇంకొక 2 hours ఎక్స్టెండ్ చేశారు అంతేనంటండి. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇదంతా చెప్పినప్పుడు అయితే నాకైతే వింటర్లోనే వెళ్ళడం ద బెస్ట్ టైం అని అయితే అనిపించిందండి. సమ్మర్లో వెళ్తే ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే పవర్ సప్లై అది కూడా ఎక్కువ లేదు కదా. సో దానికి తోడు మనకి అడవి దోమలు అవి కూడా ఎక్కువ ఉన్నాయంట అక్కడ. ఇంకా అందుకని చెప్పి మేబీ సమ్మర్లో అయితే ఫుల్ అసలు ప్లాన్ అయితే చేసుకోవద్దు, ఓన్లీ వింటర్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. వింటర్లో వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే వీళ్ళు రంగస్థలం మూవీ షూట్ జరిగిన ప్లేస్కి అయితే వెళ్తున్నారండి. మళ్ళీ వీళ్ళకి 2:30కి బోట్స్ అవి వచ్చి పికప్ చేసేసుకుంటాయి అనమాట. ఈ లోపు ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కొన్ని కవర్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల అయితే వెస్ట్ గోదావరిలో ఎఫెక్ట్ అయిన గ్రామాల్లో ఒక గ్రామం అయిన కొరటూరు విలేజ్ దగ్గరికి అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారండి. సో ఇదంతా కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నారనమాట, నేచర్ని ఎంజాయ్ చేస్తూ. వీళ్ళతో వచ్చిన గైడ్ అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటండి. చిన్న చిన్న వాగులు అవి వచ్చే ఏరియాస్ కూడా ఉంటాయి కదా సైడ్ నుంచి, సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. అలాగే ఇంకా ఆల్మోస్ట్ కొరటూరు అనే విలేజ్ దగ్గరికి కూడా వచ్చేసాము, ఇంకొంచెం ఎదురికి వెళ్తే విలేజ్ కూడా వచ్చేస్తుందని చెప్పి అయితే చెప్తున్నాడంట. సో అక్కడికి వెళ్ళాక మీకు నేను ఆ విలేజ్ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తానండి. ఈ ప్లేస్ సరౌండింగ్స్లోనే మనకి రంగస్థలం మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. సో ఇంకా ఇక్కడ పీపుల్ అందరూ కూడా మైగ్రేట్ అయిపోవడం వల్ల ఈ ఇల్లులన్నీ కూడా పాడుబడిపోయాయి. సో పోలవరం ప్రాజెక్ట్ వల్ల అయితే గోదావరి సరౌండింగ్స్లో ఉన్న చాలా విలేజెస్ అయితే ముప్పుకు గురయ్యాయి అంటండి. అందులో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మనకి వెస్ట్ గోదావరి సైడ్ ఉన్న విలేజెస్ సిరివాక కొరటూరు వీళ్ళందరినీ కూడా కన్నాపురం కోయిలగూడెం అనే ఏరియాస్లో అయితే వాళ్ళకి అలాట్ చేశారంట. అలాగే ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న దేవీపట్నం, పూడిపల్లి, కొల్లూరు ఇలా కొన్ని విలేజెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా గోకవరం సరౌండింగ్ ఏరియాస్లో అయితే వాళ్ళకి అలాట్ చేశారు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ కొరటూరు విలేజ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి, అసలు ఏమేమి ఉన్నాయా అని చెప్పి. ఇంకా అక్కడైతే పంప్ సెట్ అవన్నీ విజువల్స్ కూడా మనకి రంగస్థలంలో కనిపించిన విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ కొన్ని అయితే వీళ్ళు చూశారు. ఇంకా వాటర్ పంప్ కొట్టేది ఉంటుంది కదా, అక్కడైతే ఫుల్ కామెడీ అంట. వీళ్ళు సమంత టైప్ నేను కొడుతున్నాను అంటే నేను కొడుతున్నాను అని చెప్పి. సో వీళ్ళైతే బ్యాచులర్గా వెళ్ళి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళైతే ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. వీళ్ళతో పాటు ఒక ఫ్యామిలీ కూడా వచ్చారంట, అక్కడ రిసార్ట్ దగ్గర కలిశారు. ఇంకా వీళ్ళు కలిసి ట్రెక్కింగ్కి అయితే వచ్చారనమాట. ఈ ప్లేస్ అంతా చూసేసుకుని మళ్ళీ వీళ్ళు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లంచ్ టైం అది అయిపోతుందని చెప్పి ఇంకా లంచ్ చేశాక బోట్ వచ్చి వీళ్ళని అయితే పికప్ కూడా చేసేసుకుంటుంది. ఈ విలేజ్ నుంచి అసలు గోదావరి వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా వీళ్ళైతే మధ్య మధ్య చిన్న ఇలాంటి వాగులు అవి చూసుకుంటూ రూమ్కి కూడా వెళ్ళిపోతున్నారనమాట. అక్కడైతే మా హస్బెండ్ టెంట్ హౌసెస్ కూడా ఉన్నాయంట, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అవన్నీ చూద్దాము. అవన్నీ చూస్తూ అయితే మీకు ఇప్పుడు నేను గండిపోచమ్మ టెంపుల్ నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత ప్యాకేజ్ అవుతుంది అన్నది చెప్పాను కదా. అదే తెలంగాణ సైడ్ వాళ్ళు భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు ప్యాకేజెస్ అవి ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. భద్రాచలం నుంచి వచ్చిన వాళ్ళైతే భద్రాచలం టు రాజమండ్రి బుక్ చేసేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు అయితే 2200 రూపీస్ పర్ పర్సన్కి అవుతుంది బోటింగ్ ఛార్జెస్. రిసార్ట్లో ఉండాలి అంటే మళ్ళీ అది సపరేట్ అనమాట. ఓన్లీ నేను బోటింగ్ వరకు చెప్తున్నాను. సో భద్రాచలం నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళకి పర్ పర్సన్కి వచ్చి 2200 రూపీస్ అవుతుంది. ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో భద్రాచలం నుంచి డైరెక్ట్ లాంచీలు అయితే ఉండవండి. పోచవరం అనే విలేజ్ రావాలి భద్రాచలం నుంచి, అది 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో పోచవరం నుంచి మనకి లాంచీ అయితే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అందులోనే బ్రేక్ఫాస్ట్ అది ప్రొవైడ్ చేసేస్తారు. పేరంటాలపల్లి తీసుకొచ్చి అక్కడ టెంపుల్ విజిట్ అయిపోయాక మళ్ళీ మనకి ఇటు గండిపోచమ్మ టెంపుల్కి వచ్చే లాంచీ కూడా వాళ్ళే ఎక్కిస్తారనమాట. అక్కడికి వచ్చేసాక మళ్ళీ గండిపోచమ్మ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రాజమండ్రి వచ్చేది. సో ఆ ట్రాన్స్పోర్ట్లో మనం రాజమండ్రి రీచ్ అయిపోతాము. అరౌండ్ 7-7:30 అవుతుంది. సో ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే మాత్రం ఆఫ్టర్ 8 ట్రైన్ టికెట్స్ అవి బుక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే వీళ్ళు రూమ్ దగ్గరికి వచ్చేసాక టెంట్ హౌసెస్ అవి ఎలా ఉంటాయో కూడా మా హస్బెండ్ చూపిస్తున్నారు ఇక్కడ. సో టెంట్ హౌసెస్ అవి కూడా చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుందంట. కాకపోతే ఏంటంటే దోమలు అవి ఎక్కువ ఉండడం వల్ల రూమ్సే బెస్ట్ అని అయితే మా హస్బెండ్ అన్నారు. కానీ బ్యాచులర్స్గా వచ్చిన వాళ్ళు టెంట్ హౌసెస్లో కూడా ఉండొచ్చు. 2-3 వస్తారు కదా, ఎక్కువ మంది కాకుండా, వాళ్ళకైతే టెంట్ హౌస్ సరిపోతుంది.
ఇక్కడైతే మా హస్బెండ్ ఈ టెంట్ హౌసెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నారనమాట. వాళ్ళకైతే బోట్ వచ్చే టైం కూడా అయిపోయిందంట. ఇంకా అందుకని చెప్పి లంచ్ చేస్తాం కదా అని చెప్పి ఇవన్నీ చూపిద్దాం కదా అని చెప్పి వచ్చారు. సో నాకైతే ఈ టెంట్ హౌస్ చాలా బాగా నచ్చింది. వాళ్ళ రూమ్స్ కన్నా కూడా కపుల్స్కి బాగుంటుంది. అంటే వ్యూ అంతా కూడా కనిపిస్తుంది కదా, వాళ్ళు ఒక మెస్ టైప్ ఇచ్చారు. సో అందులోంచి పాపికొండలు వ్యూ అంతా కూడా కనిపిస్తుందంట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా. ఇంకా వీళ్ళైతే టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఎక్కే లాంచీ అది కూడా వచ్చేసింది. సో ఇక్కడతో ఇంక ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరన్నా పాపికొండలు విజిట్ చేస్తుంటే ఈ రీసెంట్ డేస్లో నాకు కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా. సో ఇంకా ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. సో అందరూ వెయిట్ చేయండి. నేను మ్యాక్సిమం ఫాస్ట్గా పెట్టడానికే ట్రై చేస్తా వీడియోస్ అన్నీ కూడా. బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎడిటింగ్ డిలే అవుతోంది. సో ఫాస్ట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ అన్నీ కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్.